హలో వ్యూయర్స్, వెల్కమ్ టు టెక్ షేర్స్. ఈ వీడియోలో నేను జెరోదా యొక్క కంప్లీట్ రివ్యూ చెప్పబోతున్నాను. సో, ఇందులో మీరు జెరోదాలో అకౌంట్ తీసుకున్నట్లయితే మీకు ఎలాంటి సర్వీసెస్ జెరోదా ప్రొవైడ్ చేస్తుంది, జెరోదా ట్రేడింగ్ వెబ్సైట్ ఎలా ఉంటుంది, అలాగే ఇందులో మార్జిన్ అండ్ లెవరేజెస్ ఎలా ఉంటాయి అండ్ బ్రోకరేజ్ ఎంత ఛార్జ్ చేస్తుంది, బ్రోకరేజ్ మాత్రమే కాకుండా ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయా, అలాగే ఇందులో ఎలాంటి చార్ట్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, జెరోదా ప్రొవైడ్ చేసే ఫ్రీ అండ్ పెయిడ్ సర్వీసెస్ ఏంటి. సో, ఈ డీటెయిల్స్ అన్నీ నేను ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాను. సో, వీటన్నిటి గురించి తెలుసుకోవడానికి వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్, జెరోదా అనేది ఇండియాలో ఉన్న టాప్ బ్రోకింగ్ కంపెనీస్‌లో ఒకటి. ఇది మనకి ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ మీద స్టాక్స్, డెరివేటివ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వీటిలో మనకి ఇన్వెస్ట్ చేయడానికి ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్‌ని ఇస్తుంది. సో, జెరోదాలో మీరు ఒక సింగిల్ అకౌంట్ తోటి వీటన్నిటిలో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. మీరు జెరోదాలో అకౌంట్ తీసుకోవాలంటే డైరెక్ట్ జెరోదా వెబ్‌సైట్‌లోకెళ్ళి ఆ అఫీషియల్ వెబ్‌సైట్ నుంచే మీరు సైన్ అప్ అవ్వచ్చు. లేదంటే కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్‌లో నేను సైన్ అప్ అవ్వడానికి ఒక లింక్ ఇచ్చా. సో, దాన్ని క్లిక్ చేసి మీరు సైన్ అప్ అవ్వచ్చు. సో, మీరు zerodha.com అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వస్తే మీకిలా సైన్ అప్ నౌ అని బటన్ కనిపిస్తుంది. సో, దీని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీ డీటెయిల్స్ ఇచ్చి మీరు సైన్ అప్ అవ్వచ్చు. సో, మీరు ఆన్‌లైన్‌లో గాని ఈ జెరోదా అకౌంట్ తీసుకుంటే రూ. 200 ఫర్ ఈక్విటీ అండ్ రూ. 100 ఫర్ కమోడిటీ ఉంటుంది. అలా కాకుండా మీరు ఆఫ్‌లైన్‌లో జెరోదా అకౌంట్ తీసుకోవాలి అని అనుకుంటే రూ. 400 అవుతుంది. అలాగే ఈ జెరోదాలో మీరు అకౌంట్ తీసుకుంటే జెరోదానే మీకు డీమ్యాట్ అకౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ దీనికి రూ. 0 అంటే డీమ్యాట్ అకౌంట్‌కి ఛార్జ్ ఉండదు. అండ్ మీరు అకౌంట్ తీసుకున్న తర్వాత దానికి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అయితే ట్రేడింగ్ అకౌంట్‌కి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ అనేది లేదు. బట్ డీమ్యాట్ అకౌంట్‌కి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ అనేది రూ. 300 ప్లస్ జీఎస్టీ మీరు పే చేయాల్సి ఉంటుంది. సో, ఇది మీకు అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్ అండ్ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ గురించి. అలాగే జెరోదా గురించి ఒకసారి చూస్తే ఇంతకుముందు చెప్పినట్లే ఇండియాలో ఉన్న టాప్ బ్రోకింగ్ కంపెనీస్‌లో ఒకటి. సో, ఈ జెరోదాకి 3 మిలియన్ ప్లస్ క్లయింట్స్ ఉన్నారు. సో, వీరి ద్వారా 15% ఆఫ్ ఆల్ రిటైల్ ఆర్డర్ వాల్యూమ్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. అంటే మొత్తం ట్రేడ్ అయ్యే వాల్యూమ్స్‌లో 15% ఓన్లీ జెరోదా నుంచే వస్తుంది. ఇది చాలా ఎక్కువ. సో, ఈ జెరోదాలో మీరు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, కమోడిటీ డెరివేటివ్స్ అండ్ కరెన్సీ డెరివేటివ్స్ అండ్ స్టాక్స్ అండ్ ఐపీఓస్, డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ బాండ్స్ అండ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వీటిలో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. సో, మీరు ఈ జెరోదాలో గాని అకౌంట్ తీసుకున్నట్లయితే మీరు డైరెక్ట్ పీసీలో కానీ లేదా మొబైల్ నుంచి కానీ ఇన్వెస్ట్ ఆర్ ట్రేడ్ చేయవచ్చు. మీరు ఆర్డర్స్ పెట్టొచ్చు. సో, దీనికి గాను జెరోదా ప్రొవైడ్ చేసిన ప్లాట్‌ఫార్మ్ అనేది యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది. దీన్ని యూజ్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. జెరోదా ప్రొవైడ్ చేసిన ఈ ప్లాట్‌ఫార్మ్ యొక్క కంప్లీట్ డెమో కావాలనుకుంటే నేను దానికి సంబంధించి వీడియో చేశా. మీరు కావాలనుకుంటే ఆ వీడియో చూడొచ్చు. నేను కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్‌లో దాని లింక్ ఇచ్చా. సో, మీరు కావాలనుకుంటే దాన్ని చూడండి. సో, ఈ జెరోదా ప్రొవైడ్ చేసే ప్లాట్‌ఫార్మ్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఫస్ట్ కైట్. సో, ఈ కైట్ మొబైల్ యాప్ యూజ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇందులో మనకి మార్కెట్ డేటా అండ్ అడ్వాన్స్‌డ్ చార్ట్ అండ్ ఎవ్రీ సెకండ్ అప్‌డేటెడ్ ప్రైజెస్ అనేవి ఇందులో ఇవ్వబడ్డాయి. ఈ యాప్ అనేది మీకు ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ డివైసెస్‌కి ఇవ్వబడింది. ఈ కైట్ మొబైల్ యాప్ యొక్క డెమో కూడా నేను చేశాను. సో, మీరు కావాలనుకుంటే ఈ కైట్ మొబైల్ యాప్ యొక్క డెమోని కూడా చూడొచ్చు. కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఆ లింక్ కూడా ఇచ్చాను. నెక్స్ట్ కన్సోల్. ఈ కన్సోల్‌లో ఏంటంటే మీరు ఇన్వెస్ట్ ఆర్ ట్రేడ్ చేసిన మనీ యొక్క స్టాటిస్టిక్స్ విజువలైజ్ చేసి చాలా డీటెయిల్‌గా ఇస్తుంది. మీకు వచ్చిన లాస్ అండ్ ప్రాఫిట్ అండ్ మీరు ఇన్వెస్ట్ చేసిన పార్ట్స్‌ని చార్ట్స్ రూపంలో డీటెయిల్‌గా ఇస్తుంది. సో, మీరు ఇన్ డెప్త్ స్టాటిస్టికల్ అనాలిసిస్ చేయాలన్నా ఈ కన్సోల్ అనేది చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఎవ్రీ డీటెయిల్ మనకి క్లియర్‌గా అర్థమయ్యేలా ఇస్తుంది. జెరోదా ప్రొవైడ్ చేసే ఇంకొక సర్వీస్ కాయిన్. సో, ఈ కాయిన్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మీరు ఈ కాయిన్ నుండి డైరెక్ట్‌గా మ్యూచువల్ ఫండ్స్‌ని బై అండ్ సెల్ చేయొచ్చు. సో, ఈ కాయిన్ ద్వారా మీకు డైరెక్ట్‌గా మీ డీమ్యాట్ అకౌంట్‌కి మ్యూచువల్ ఫండ్స్ అనేవి డెలివరీ అవుతాయి. అండ్ ఈ కాయిన్ యాప్ అనేది మీకు ఐఓఎస్ అండ్ ఆండ్రాయిడ్‌లో కూడా దొరుకుతుంది. సో, ఈ కాయిన్ యాప్ కానీ మీరు సెపరేట్‌గా చార్జెస్ పే చేయాల్సి ఉంటుంది. సో, మీరు డైరెక్ట్ జెరోదా అకౌంట్ తీసుకున్న తర్వాత మీరు కానీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే ఈ కాయిన్ యాప్ కూడా డౌన్‌లోడ్ చేసుకొని దాని నుంచి మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. దీనికి ఎక్స్ట్రా అకౌంట్ ఏమీ అవసరం లేదు. జెరోదా అకౌంట్ తోటే రన్ అవుతుంది. అండ్ జెరోదా ప్రొవైడ్ చేసే ఇంకొక సర్వీస్ వార్సిటీ మొబైల్. సో, దీని నుంచి మీరు స్టాక్ మార్కెట్ యొక్క బేసిక్స్ నుంచి ఎవ్రీ లెసన్ అనేది మీరు ఈ వార్సిటీ మొబైల్ నుంచి పొందవచ్చు. సో, మీరు కానీ బిగినర్ అయితే మీరు స్టాక్ మార్కెట్‌ని బేసిక్స్ నుంచి నేర్చుకోవాలి అని అనుకుంటే ఈ వార్సిటీ మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా మీకు గూగుల్ ప్లే
అండ్ యాప్ స్టోర్‌లో దొరుకుతుంది. సో, ఇవే కాకుండా జెరోదా అనేది ఇంకొన్ని పెయిడ్ సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేస్తుంది. మీకు కావాలనుకుంటే వీటిని డౌన్‌లోడ్ చేసుకొని వీటిని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్రోకరేజ్ విషయానికొస్తే మనం స్టాక్ మార్కెట్‌లో ఏదైనా బ్రోకింగ్ కంపెనీ నుంచి బై ఆర్ సెల్ ఆర్డర్స్ పెట్టినప్పుడు ఆ బ్రోకింగ్ కంపెనీ అనేది మనకి ఆ బై అండ్ సెల్ ఆర్డర్స్‌కి గాను బ్రోకరేజ్ చార్జ్ చేస్తుంది. సో, ఈ బ్రోకరేజ్ అనేది ఒక్కొక్క బ్రోకింగ్ కంపెనీ ఒక్కోలా చార్జ్ చేస్తుంది. సో, జెరోదాలో మనకి బ్రోకరేజ్ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ చూస్తే మనకి ₹0 ఫ్రీ ఈక్విటీ డెలివరీ అండ్ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే మీరు డెలివరీ కానీ తీసుకుంటే అంటే హోల్డింగ్స్ తీసుకుంటే ఈక్విటీలో ఆర్ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్‌లో తీసుకుంటే ₹0 అంటే నో చార్జ్. బట్ మీరు ఇంట్రాడే గాని చేస్తే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో చేసినా మీకు ఆర్డర్‌కి ₹20 చార్జ్ చేస్తుంది. అంటే ఆర్డర్ అంటే బైని ఒక ఆర్డర్‌లా, సెల్‌ని ఒక ఆర్డర్‌లా తీసుకుంటుంది. బై అండ్ సెల్ 2 కలిపి ఒక ఆర్డర్ కాదు. సో, బైకి గాను ₹20 చార్జ్ చేస్తుంది అండ్ సెల్‌కి గాను ₹20 చార్జ్ చేస్తుంది. ఇది ఇంట్రాడే అండ్ ఎఫ్&ఓ విషయంలో. సో, డెలివరీ తీసుకుంటే ₹0 అండ్ ఇంట్రాడే అండ్ ఎఫ్&ఓకి గాను ₹20 చార్జ్ చేస్తుంది పర్ ఆర్డర్. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ ఆల్ చార్జెస్ అండ్ టాక్సెస్ గురించి చూద్దాం. సో, ఇక్కడ మనకి ఇంతకు ముందు చెప్పినట్లుగానే బ్రోకరేజ్ అనేది ఈక్విటీ డెలివరీకి 0 అండ్ ఇంట్రాడే అండ్ ఎఫ్&ఓ ట్రేడ్స్‌కి కానీ ₹20 అండ్ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్‌కి గాను ₹0 తీసుకుంటుంది. నెక్స్ట్ మనకి బ్రోకరేజ్ మాత్రమే కాకుండా ఇంకా చాలా రకాల చార్జెస్ అలాగే టాక్సెస్ ఉంటాయి. వాటి గురించి చూస్తే ఫస్ట్ ఈక్విటీలో మనకి చార్జెస్ ఎన్ని టైప్స్ ఉంటాయంటే బ్రోకరేజ్ అనేది ఉంటుంది. ఇంతకు ముందే చెప్పుకున్నాం. నెక్స్ట్ ఎస్‌టిటి అండ్ సిటిటి అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చార్జెస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ జీటీటీ ఉంటుంది. నెక్స్ట్ సెబీ చార్జెస్ ఉంటాయి. అలాగే స్టాంప్ డ్యూటీ చార్జెస్ ఉంటాయి. అండ్ ఈ చార్జెస్ యొక్క డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్‌సైట్‌లో చార్జెస్ బ్లాక్‌లో మనకి కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, ఎస్‌టిటి అంటే ఏంటి? జీఎస్టీ ఎంత ఉంటుంది? అండ్ సెబీ చార్జెస్ ఎందుకు పే చేస్తాం? వీటన్నిటి గురించి ఇక్కడ మనకి ఇవ్వబడింది. అండ్ ఇక్కడ ఇవ్వని ఇంకొక చార్జ్ గురించి కూడా ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అదేంటంటే డీపీ చార్జ్, డిపాజిటరీ పార్టిసిపెంట్ చార్జ్. సో, ఇది ఎంత ఉంటుంది అంటే 13.5 ఉంటుంది జెరోదాకి. సో, ఈ డీపీ చార్జ్ అనేది ఒక్కొక్క బ్రోకింగ్ కంపెనీకి ఒక్కోలా ఉంటుంది. జెరోదాలో 13.5 ప్లస్ జీఎస్టీ ఉంటుంది. సో, ఈ డీపీ చార్జ్ సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలంటే దానికి నేను ఒక సెపరేట్ వీడియో చేశాను. సో, మీకు కావాలనుకుంటే ఆ వీడియో చూసి ఈ డీపీ చార్జెస్ గురించి తెలుసుకొని ఏ బ్రోకింగ్ కంపెనీలో ఎంత డీపీ చార్జెస్ చేస్తున్నారు అనేది తెలుసుకోవచ్చు. సో, ఈ చార్జెస్ గురించి నేను ఒక్కొక్కదాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. మీరు కావాలనుకుంటే దీన్ని స్క్రీన్‌షాట్ చేసి కంపేర్ చేసి చూసుకోండి. ఈక్విటీ డెలివరీలో ఎంతుంటుంది? ఈక్విటీ ఇంట్రాడేలో ఎంతుంటుంది? ఈక్విటీ ఫ్యూచర్స్‌లో ఎంతుంటుంది? ఈక్విటీ ఆప్షన్స్‌లో ఎంతుంటుందో సో, ఇవి వాటికి సంబంధించిన చార్జెస్. మీరు కావాలనుకుంటే స్క్రీన్‌షాట్ తీసి వీటిని కంపేర్ చేసుకొని చూడండి. ఇది ఈక్విటీ గురించి. నెక్స్ట్ కమోడిటీస్‌లో చూస్తే ఇవి కమోడిటీలో మనకి చార్జ్ చేసేవి. సో, వీటిని కూడా మీరు స్క్రీన్‌షాట్ చేసి కంపేర్ చేసి చూసుకోండి. ఆర్ మీరు అఫీషియల్ వెబ్‌సైట్‌లోకెళ్ళి ఈ చార్జెస్ బ్లాక్‌లో ఉన్న చార్జెస్ గురించిన డీటెయిల్స్ మీరు చూడొచ్చు. సో, ఇది చార్జెస్ గురించిన డీటెయిల్స్. సో, మీరు ఒకసారి ఒక ఆర్డర్ పెట్టినప్పుడు అందులో మొత్తం ఎన్ని రకాల చార్జెస్ ఉంటాయి అండ్ అవి ఎంత అప్లై చేస్తాయి అనేది ఒకసారి ఎగ్జాంపుల్ చూడాలనుకుంటే ఇక్కడ మీకు బ్రోకరేజ్ కాలిక్యులేటర్ అని ఒకటుంటుంది. సో, ఇందులో మీరు ఒక ఎగ్జాంపుల్ బై అండ్ సెల్ ఇచ్చేసి ఒక ఎగ్జాంపుల్ క్వాంటిటీ ఇచ్చేసి అది ఎన్ఎస్‌సియా, బీఎస్‌సియా అనేది ఇస్తే మీకు లాస్ట్‌లో నెట్ ప్రాఫిట్ అండ్ లాస్ చూపిస్తూ మొత్తం ఎన్ని రకాల చార్జెస్ ఉన్నాయో అవన్నీ మీకిక్కడ అప్లై చేసి చూపిస్తుంది. సో, ఇక్కడి నుంచి మీరు మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ ఇచ్చి వాటిలో ఎన్ని రకాల చార్జెస్ అనేవి అప్లై అవుతున్నాయి, ఎంత అప్లై అవుతున్నాయి అనేది డైరెక్ట్‌గా చూడొచ్చు. అండ్ లాస్ట్‌లో మీకు కాంట్రాక్ట్ నోట్ అని ఉంది. సో, ఈ కాంట్రాక్ట్ నోట్ మీద క్లిక్ చేస్తే ఒక ఆర్డర్‌కి ఎంత పే చేయాలి అనేది కాంట్రాక్ట్ నోట్ రూపంలో మొత్తం డీటెయిల్స్ అందులో ఇస్తారు. మీకు కంప్లీట్ క్లారిటీ ఉంటుంది చార్జెస్‌కి సంబంధించి. సో, ఈ చార్జెస్ అనేవి డెలివరీకి ఒకలా ఉంటుంది. ఇంట్రాడేకి ఒకలా ఉంటుంది కాబట్టి సో, ఇది ఇంట్రాడేకి అండ్ ఇక్కడ మనకి డెలివరీ ఈక్విటీ గురించి ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఎఫ్&ఓలో ఫ్యూచర్స్ గురించి ఇక్కడ ఇస్తున్నారు. అండ్ ఎఫ్&ఓ ఆప్షన్స్ గురించి ఇక్కడ ఇస్తున్నారు. సో, మీరు ఏ రకమైన ట్రేడ్ చేస్తున్నారో దానికి సంబంధించిన చార్జెస్ ఎంతుంటాయో తెలుసుకోవడానికి కావాల్సిన క్వాంటిటీ అండ్ బై, సెల్ ప్రైసెస్ ఇచ్చి దానికి సంబంధించిన చార్జెస్ గురించి తెలుసుకోవచ్చు. సో, అది చార్జెస్ గురించి. నెక్స్ట్ ఎఫ్&ఓ మార్జిన్ కాలిక్యులేటర్ గురించి చూద్దాం. సో, మనం ట్రేడ్ చేసేటప్పుడు లెవరేజ్ అండ్ మార్జిన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో, మన దగ్గర ఉన్న ఫండ్స్ తోటి ఎక్కువ క్వాంటిటీ బై ఆర్ సెల్ చేయడానికి మనకి మార్జిన్ అండ్ లెవరేజ్ అనేది ఉపయోగపడుతుంది. సో, ఈ మార్జిన్ అండ్ లెవరేజ్ అనేది జెరోదాలో ఎంత ప్రొవైడ్ చేస్తున్నారనేది ఇప్పుడు చూద్దాం. నార్మల్‌గా జెరోదా ఇచ్చే మార్జిన్ కంటే ప్రస్తుతం ఎక్కువ మార్జిన్ తీసుకుంటుంది. అంటే లెవరేజ్ అనేది తక్కువ ఇస్తుంది డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ వోలటిలిటీ. సో, మనకి ఎంఐఎస్, బీఓ, సీఓ
మార్జిన్స్ అనేవి నార్మల్‌గా ఉండేదానికంటే ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. సో, అవి ఎంత ఉన్నాయనేది మనం తెలుసుకోవడానికి అదొక సెపరేట్ పేజ్ ఇచ్చింది. సో, దాని నుంచి మనం ఎంఐఎస్, బీఓ, సీఓ ఆర్డర్స్‌కి ఎంత మార్జిన్ ఇస్తున్నారు అనేది చూద్దాం. సో, ఇక్కడ మనకి లేటెస్ట్ ఇంట్రాడే లెవరేజ్ ఎంఐఎస్, బీఓ, సీఓ అనేది ఇచ్చారు. సో, ఈ ఎంఐఎస్‌లో ఎంత మార్జిన్ ఇస్తున్నారనేది చూద్దాం. సో, ఈక్విటీ పక్కన పెడితే ఇండెక్స్ యొక్క ఎఫ్&ఓ అండ్ స్టాక్ యొక్క ఎఫ్&ఓ చూస్తే ఇండెక్స్ యొక్క ఎఫ్&ఓ మనకి 4.16 లెవరేజ్ ఇస్తున్నారు. అండ్ స్టాక్ ఎఫ్&ఓ మనకి 3.33 లెవరేజ్ ఇస్తున్నారు. సో, 24% ఆఫ్ నార్మల్ మార్జిన్ అనేది మనము ఇండెక్స్ ఎఫ్&ఓలో పే చేయాల్సి ఉంటుంది. 30% ఆఫ్ నార్మల్ మార్జిన్స్ మనం స్టాక్ ఎఫ్&ఓలో ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో, కరెన్సీ అండ్ కమోడిటీస్ అనేవి ఇలా ఉన్నాయి. 50% అండ్ 50% ఆఫ్ నార్మల్ మార్జిన్స్. నెక్స్ట్ కవర్ ఆర్డర్‌లో చూస్తే మనకి ఇండెక్స్ ఎఫ్&ఓ అనేది 5.5 ఇస్తున్నారు. సో, రెగ్యులర్ ఎంఐఎస్ కంటే మనకి కవర్ ఆర్డర్‌లో ఎక్కువ ఇస్తున్నారు. 5.5 అండ్ స్టాక్ ఎఫ్&ఓకి సేమ్ 5.5 ఇస్తున్నారు. అలాగే నెక్స్ట్ బ్రాకెట్ ఆర్డర్స్‌కి ఎలా ఇస్తున్నారో చూద్దాం. సో, ప్రెజెంట్ ఎక్కువ వోలటిలిటీ ఉండటం వల్ల బ్రాకెట్ ఆర్డర్స్ అనేవి ఇవ్వడం లేదు. ఓన్లీ ఎంఐఎస్ ఆర్డర్స్ అండ్ కవర్ ఆర్డర్స్ మాత్రమే ఇస్తున్నారు. సో, ఇక్కడ నుంచి మనం స్క్వేర్ ఆఫ్ టైమింగ్స్ కూడా చూడొచ్చు. అయితే ఇక్కడ మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. లాస్ట్ సెప్టెంబర్ 1, 2020 నుంచి మనకి లెవరేజ్ అండ్ మార్జిన్స్‌లో కొత్త చేంజెస్ వచ్చాయి. సో, ఆ లెవరేజ్ అండ్ మార్జిన్స్ యొక్క కొత్త చేంజెస్ దానికి సంబంధించిన డీటెయిల్స్ మనకి ఇక్కడ ఇచ్చారు. సో, మీరు కావాలనుకుంటే అఫీషియల్ వెబ్‌సైట్‌లోకొచ్చి ఆ లెవరేజ్ అండ్ మార్జిన్‌కి సంబంధించిన కొత్త నోటీస్ ఏంటో మీరు చూడొచ్చు. సో, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో కాంట్రాక్ట్స్ మనకి ఎంత రేంజ్‌లో ఓపెన్ ఉన్నాయి అనేది మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో, కాలిక్యులేటర్ విషయంకొస్తే మీరిక్కడ మీకు కావాల్సిన స్టాక్ ఆర్ ఇండెక్స్‌ని ఎంటర్ చేసి దానికి కాంట్రాక్ట్ టైమ్‌ని ఇస్తే మీకు కావాల్సిన కాలిక్యులేటర్ ఫ్యూచర్సా ఆర్ ఆప్షన్సా అనేది సెలెక్ట్ చేసుకొని ఫ్యూచర్స్ అయితే దాని ఎక్స్‌పైరీ డేట్ ఇచ్చి, ఆప్షన్స్ అయితే అది కాల్ ఆర్ పుట్ ఇచ్చి, నెక్స్ట్ స్ట్రైక్ ప్రైస్ ఇచ్చి అండ్ ఎక్స్‌పైరీ డేట్ ఇచ్చి, దానికి క్వాంటిటీ ఇస్తే ఇక్కడ మీరు యాడ్ నొక్కగానే మీకిక్కడ కాలిక్యులేటర్ అనేది దాని రిజల్ట్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ ఎన్ఎఫ్ఓ సెలెక్ట్ చేసి, ఫ్యూచర్స్ సెలెక్ట్ చేసి, నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ 29థ్ అక్టోబర్ ఎక్స్‌పైరీ తీసుకొని, క్వాంటిటీ 25 సెలెక్ట్ చేసి, యాడ్ చేయగానే నాకు ఇక్కడ ఎంత మార్జిన్ అయితే రిక్వైర్ అవుతుందో, టోటల్ మార్జిన్ ఎంత రిక్వైర్ అవుతుందో అండ్ దాని డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వబడ్డాయి. సో, ఇలా మీరు మీకు కావాల్సిన ఫ్యూచర్స్ ఆర్ ఆప్షన్స్ యొక్క మార్జిన్ ఎంత రిక్వైర్ అవుతుంది అనేది మీ కాలిక్యులేటర్ ద్వారా తెలుసుకోవచ్చు. సో, లాస్ట్ రిఫరల్ ప్రోగ్రామ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ రిఫరల్ ప్రోగ్రామ్ ఏంటంటే మీరు మీ ఫ్రెండ్‌కి గాని జెరోదాని రిఫర్ చేస్తే దానికి గాను మీకు 10% ఆఫ్ ద బ్రోకరేజ్ అంటే వాళ్ళు పే చేసే బ్రోకరేజ్‌లో 10% అనేది మీకు రిఫరల్‌గా ఇస్తున్నారు. అదే కాకుండా 300 రివార్డ్ పాయింట్స్ కూడా ఇస్తారు. సో, ఈ 300 రివార్డ్ పాయింట్స్ తోటి మీరు పెయిడ్ సర్వీసెస్ అనేవి పొందొచ్చు. సో, మీకు వన్స్ జెరోదా అకౌంట్ ఉందంటే దాని నుంచి మీకు రిఫరల్ లింక్ అనేది ఒకటుంటుంది. సో, ఆ లింక్ ద్వారా మీరు మీ ఫ్రెండ్స్‌కి రిఫర్ చేయొచ్చు. సో దట్ ఆ లింక్ ద్వారా మీ ఫ్రెండ్ కానీ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకు 10% బ్రోకరేజ్ వస్తుంది. వాళ్ళు పే చేసే దాంట్లో. అలాగే 300 రిఫరల్ పాయింట్స్ కూడా వస్తాయి. సో, ఇది జెరోదా బ్రోకింగ్ కంపెనీస్‌కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. ఇందులో గాని మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు జెరోదా అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్‌లో నేను జెరోదా అకౌంట్ ఓపెన్ చేయడానికి సంబంధించిన లింక్ ఇచ్చా. సో, దాని మీద క్లిక్ చేసి మీరు జెరోదాలో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్.